ఫ్రెండ్స్, నేను మీ నవీన్ కుమార్ పెయింట్ పెయింట్స్ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ ఒక గొప్ప ప్రోడక్ట్ తీసుకొచ్చాము మార్కెట్లోకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వెదర్ ప్రూఫ్ కోట్ కావాలి అంటే ఎక్స్టర్నల్ వాల్స్ కానీ ఇంటర్నల్ వాల్స్ కానీ ఒక వెదర్ ప్రూఫ్ కోట్ కావాలి, బయట సైడ్ ఇంటర్నల్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ కావాలి అంటే ఇది ఒక చక్కటి ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొచ్చింది పెయింట్ పెయింట్స్ కంపెనీ. దీని పేరు రెయిన్ హీలర్ సీలర్. రెయిన్ హీలర్ సీలర్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఇది ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ రెండు వైపు కూడా ఇది ఒక వాటర్ ప్రూఫ్ పెయింట్ లాగా మనం వెదర్ ప్రూఫ్ అంటాం కదా, దానిలాగా ఇది మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఎలాస్టోమెరిక్ ఇన్ నేచర్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా క్రాక్స్ డెవలప్ అయ్యాయి, సో ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత ఫ్యూచర్లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత స్లోగా మూమెంట్స్ అవుతూ ఉంటాయి. వాల్ మూమెంట్స్ అయినా కూడా స్ట్రక్చర్ మూమెంట్స్ అయినా కూడా వెరీ కామన్ అవ్వడం, దానివల్ల కొన్ని క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి క్రాక్స్ని కూడా ఈ ఎలాస్టోమెరిక్ నేచర్ ఉండడం వల్ల ఆ క్రాక్స్ని అది కవర్ చేస్తుంది. సో మన క్రాక్స్ అనేవి కనిపించవు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది రెయిన్ హీలర్ సీలర్ యూజ్ చేయడం వల్ల. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకి అరౌండ్ 10 to 12 degrees సర్ఫేస్ టెంపరేచర్ తక్కువ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్. సో 3 బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ ప్రోడక్ట్ వాడితే వాటర్ ప్రూఫ్ అయిపోతుంది, ఫైర్ ప్రూఫ్ అయిపోతుంది అండ్ హీట్ ప్రూఫ్ అయిపోతుంది. సో హీట్ ప్రూఫ్ చెప్పినప్పుడు 10 to 12 degrees మీకు టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అంటే మీరు ఏ సర్ఫేస్ మీదనైతే దీన్ని అప్లై చేస్తారో ఆ సర్ఫేస్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా రూమ్ టెంపరేచర్ కూడా తగ్గే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సర్ఫేస్, వాల్స్ అన్నిటికీ కూడా దీన్ని వాడతారు కాబట్టి. అంతేకాదు ఫ్రెండ్స్, వాటర్ ప్రూఫ్ అయితే ఎలాగో ఇది ప్రాపర్టీస్ ఇస్తుంది, ఫైర్ ప్రూఫ్ కూడా ఇస్తుంది. ఫైర్ ప్రూఫ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ పార్ట్లో మనకి ఇది వాల్ అనుకుంటే, ఈ వాల్ పార్ట్లో మనకి మంట అంటుకుంది అనుకోండి, ఫైర్ అంటుకుంది, ఈ ఫైర్ అనేది ఇది స్ప్రెడ్ కాకుండా కాపాడుతుంది. సో ఇలా ఇది హీట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ 3 బెనిఫిట్స్ అనేది మనకి ఒకే ప్రోడక్ట్లో కంపెనీ ఇస్తుంది ఈ ప్రోడక్ట్ వల్ల. ఇంతేకాదు ఫ్రెండ్స్, దీన్ని మనము బేసిక్గా ఇందులో ఇదేంటంటే మనకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా ఉంది. అంటే మీకు ఎలాంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ మీకు గోడల మీద కానీ ఏదైనా లీకేజ్ అవుతే దానివల్ల కానీ ఎక్కడ కూడా మీకు కనిపించదు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది నాన్ టాక్సిక్. సో మీరు ఈ ప్రోడక్ట్ని ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ లేదు దీంట్లో వాడింది. సో ఇది వాటర్ బేస్డ్ ప్రోడక్ట్. ఈజీగా మీరు వాటర్లో కలిపేసి ఈ ప్రోడక్ట్ని వేయచ్చు. సో మేము చెప్పడం ఏంటంటే ఇది ఒక ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. వెరీ సేఫ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా మీకు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ అప్లై చేసినా కూడా ఈ ప్రాపర్టీస్ అనేది మీకు మొత్తం బిల్డింగ్లో ఎక్కడ అప్లై చేసినా కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్ చూద్దాం. సో ఈ ప్రోడక్ట్ని మనం ఇంతకుముందు చెప్పిన విధంగా దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్నల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్గా అప్లై చేసుకున్నప్పుడు ఏం చేయాలి, ఇంటర్నల్ అప్లై చేసినప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎక్స్టర్నల్ డిస్కస్ చేద్దాం. ఎక్స్టర్నల్ అయినా ఇంటర్నల్ అయినా ఈ ప్రోడక్ట్ అప్లై చేసే ముందు సర్ఫేస్ ప్రిపరేషన్ అనేది మ్యాండేటరీ. సో సర్ఫేస్ ప్రిపరేషన్ ఉండగా సర్ఫేస్ ప్రిపరేషన్ మీద ఎలాంటి డస్ట్ కానీ లేకపోతే ఏదైనా మెటీరియల్ అంటే ఏదైనా లంప్స్ లాగా ఉన్నా కూడా అది మొత్తం కూడా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని సపోజ్ మీకు ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయనుకోండి, మన పెయింట్ క్రాక్ మేట్ ద్వారా ఆ క్రాక్స్ని ఫిల్ చేసుకొని, ఆ తర్వాత ఎక్కడైనా మీకు యాండ్యులేషన్స్ ఉన్నాయి అంటే గోడ హెచ్చు తగ్గులుగా కనిపిస్తుంది, అలాంటి ప్లేస్లో మీరు మన పెయింట్ 2X కంపెనీ ప్రోడక్ట్ వాడుకొని ఆ అడ్యులేషన్ కవర్ చేసుకొని ప్రాపర్ సర్ఫేస్ ప్రిపరేషన్ రెడీ చేసుకోవాలి. ఇది ఎక్స్టర్నల్కి అయితే. ఇంటర్నల్కి అయినా కూడా ప్రొసీజర్ సేమ్ సర్ఫేస్ ప్రిపరేషన్, బట్ అప్లికేషన్ వైజ్ ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ లైట్ డిఫరెన్స్ ఉంది. ఎక్స్టర్నల్ అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కోట్ ప్రైమర్స్, అంటే యూజువల్గా ఏంటంటే ప్రైమర్స్ అనేది కంపెనీ యొక్క ప్రైమర్ ప్రోడక్ట్. ఈ ప్రైమర్ ప్రోడక్ట్ మీరు 1:1 రేషియోలో అంటే 1 లీటర్ ఆఫ్ ప్రైమర్కి 1 లీటర్ ఆఫ్ వాటర్ కలిపేసి మీరు ఫస్ట్ కోట్ వేసిస్తారు. ఫస్ట్ కోట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయిపోయిందో నెక్స్ట్ 2 coats ఆఫ్ రెయిన్ హీలర్ సీలర్ని మీరు అప్లై చేస్తారు. సో 2 coatsలో కూడా మీరు అప్లై చేసినప్పుడు 70% రెయిన్ హీలర్ సీలర్, 30% వాటర్. అంటే 1 లీటర్ ఆఫ్ రెయిన్ హీలర్ సీలర్ తీసుకుంటే దాంట్లో 300 ml ఆఫ్ వాటర్ కలిపి మీరు 2 coats అప్లై చేస్తారు. ఈ విధంగా మీరు ఎక్స్టర్నల్ సర్ఫేస్ని మనము వెదర్ ప్రూఫ్ చేసేస్తాం కంప్లీట్గా. అదేవిధంగా ఇంటర్నల్ సర్ఫేస్కి వస్తే లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఉంది. సో యూజువల్గా మీరు ఎప్పుడైతే ప్లాస్టర్ సర్ఫేస్ అయిపోయిందో ఇంటర్నల్ వాల్స్కి వచ్చే వరకు, ప్లాస్టర్ సర్ఫేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన కంపెనీ యొక్క ప్రైమర్స్ ప్రోడక్ట్ని 1 coat ఆఫ్ ప్రైమర్ని అప్లై చేసి దాని మీద 2 coats ఆఫ్ పుట్టి పెట్టండి.
2 కోట్స్ ఆఫ్ పుట్టి అయిన తర్వాత మళ్ళీ 1 కోట్ ఆఫ్ ప్రైమర్ అప్లై చేయండి. 1 కోట్ ఆఫ్ ప్రైమర్ తర్వాత రెయిన్ హీలర్ సీలర్ ఏ విధంగా అయితే ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసామో, అంటే 1 లీటర్ ఆఫ్ రెయిన్ హీలర్ సీలర్కి 30% వాటర్ అంటే 300 ml ఆఫ్ వాటర్ కలిపేసాము. లాస్ట్ 2 కోట్స్ వేసేసేయండి. మీ ఇంటర్నల్ వాల్స్ కూడా కంప్లీట్గా ఇది వాటర్ ప్రూఫ్ అనేది జరుగుతుంది. సో ఇది ఈ డిఫరెన్స్ గమనించగలరు. కొంతమంది ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సౌత్ ఇండియా రీజియన్లో, మన రీజియన్లో చూస్తే మీరు బయట కూడా పుట్టి అప్లై చేస్తుంటారు. ఇప్పుడు బయట పుట్టి అప్లై చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము ఆల్మోస్ట్ సిమిలర్ ప్రొసీజర్ చేయాలి. కాకపోతే బయట పుట్టి అప్లై చేసిన కంటే ముందు ఒక కోట్ ప్రైమర్ వేసి, పుట్టి అప్లై చేసిన తర్వాత ఇంకో కోట్ ప్రైమర్ వేసి 1:1 రేషియోలో, అంటే 1 లీటర్ ఆఫ్ ప్రైమర్కి 1 లీటర్ ఆఫ్ వాటర్ కలిపి వేసి, ఆ తర్వాత 2 కోట్స్ ఆఫ్ రెయిన్ హీలర్ సీలర్ 70% అండ్ 30%, అంటే 1 లీటర్ ఆఫ్ రెయిన్ హీలర్ సీలర్లో 300 ml ఆఫ్ వాటర్ కలిపేసి 2 కోట్స్ వేసేస్తే బయట పుట్టి ఉన్న తర్వాత కూడా మీకు పర్ఫెక్ట్ వాటర్ ప్రూఫింగ్ అనేది జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, దీంట్లో అవైలబుల్ SKUs ఏమున్నాయంటే మనకి 1 kg, 4 kg, 10 kg అండ్ 20 kg. ఇది ఆల్మోస్ట్ మీకు ఒక కేజీకి 70 to 75 స్క్వేర్ ఫీట్ కవరేజ్ వస్తుంది 2 కోట్స్లో. అంటే మీరు 2 కోట్స్ ఆఫ్ రెయిన్ హీలర్ సీలర్ అప్లై చేస్తే 70 to 75 స్క్వేర్ ఫీట్ అనేది మీకు కంప్లీట్గా కవరేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి గొప్ప ప్రోడక్ట్ని మీరు యూస్ చేయండి. ఇది మీకు కావాల్సిన SKUsలో అవైలబుల్ ఉంది. మీరు ఏ SKU అంటే ఆ SKU తీసుకొని దీన్ని మీ వాల్స్ అనేది అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.